హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు గ్రాఫిక్ ట్రక్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు వాసు. ఈరోజు ట్యూటోరియల్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎలా అంటే ఒక బేసిక్గా ఒక వెడ్డింగ్ కార్డ్ అనేది మనం ఒక ఫోటోషాప్ సాఫ్ట్వేర్ని యూటిలైజ్ చేసి ఎలా కంప్లీట్ చేస్తాము అనేది ఈరోజు మనం ఈ ట్యూటోరియల్లో నేర్చుకోబడుతున్నాం. ఈరోజు ట్యూటోరియల్ చేయడానికి కారణం ఏంటంటే నిన్న ఒక అతను కాల్ చేశారు, నాకు కాల్ చేసి ఇలా వెడ్డింగ్ కార్డు సంబంధించిన ఒక ట్యూటోరియల్ అనేది కండక్ట్ చేయండి, మామూలుగా చెప్పండి బేసిక్గా ఎలా చేస్తాము. ఇది కొద్దిగా కొన్నిసార్లు బాక్స్ లాంటి కార్డులు చేస్తున్నప్పుడు నాకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది, ఒకసారి అది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయండి అని చెప్పడం జరిగింది. చెప్పిన అతనికి కూడా నేను థ్యాంక్స్ అనేవి చెప్తున్నాను. ఎందుకంటే నా ట్యూటోరియల్ అనేది నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిదీ చూస్తున్నారంట. తను అబ్జర్వ్ చేస్తున్నందుకు కానీ చూస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు అన్ని విధాలుగా అతనికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. దెన్ ఈరోజు ట్యూటోరియల్లో మనం ఏంటిది అని అంటే ఒక బాక్స్ లాంటి కార్డ్ అనేది డిజైన్ చేస్తే బేసిక్గా ఎలా చేస్తామో, అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఎలా చేస్తామో అనేది ఈ ట్యూటోరియల్లో నేర్చుకోబోతున్నాం. దీనికోసం మనం ఒక డై అనేది క్రియేట్ చేయాలి. ఆ డై అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఈ కార్డ్ అనేది డిజైన్ ఎలా చేస్తాం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అనేది నేర్చుకుంటాం. ఎట్ ది సేమ్ టైం ఈరోజు ట్యూటోరియల్లో ఈ కవర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. దీని తర్వాత నెక్స్ట్ ట్యూటోరియల్లో లోపల ఇన్నర్ పేజెస్ అనేవి 4 ఉన్నా కానీ 4ని కూడా ఎట్ ఏ టైంలో ఎలా చేసుకోవచ్చు అనేది చూపించడం జరుగుతుంది. అంటే ఒకటే డాక్యుమెంట్లో 4 డాక్యుమెంట్ని కూడా కలిపి చేసుకొని మనం మామూలుగా ఫ్రంట్ సైడు, బ్యాక్ సైడు, ఇన్నర్ 1, ఇన్నర్ 2 ఇట్లా అన్ని సంథింగ్ మొత్తం కలిపి ఒకే దాంట్లో చేసుకునేది విధంగా కూడా నేను చూపించడం జరుగుతుంది. దీనికోసం మనం ఈరోజు మెయిన్గా ఈ ట్యూటోరియల్లో ముందుగా ఫస్ట్గా ఇలాంటి కార్డులు చేయాలి అని అంటే ఒక డై అనేది క్రియేట్ చేయాలి. మనం ఫస్ట్ ఒక డై అంటే ఐ మీన్స్ ఇక్కడ ఈ ఫోల్డ్స్ అనేవి ఇక్కడ పడతాయి అన్నది దీని మీనింగ్. ఇక్కడ 5mm ఫోల్డ్ అవుతుంది, ఇక్కడ ఇటువైపు 5mm ఫోల్డ్ అవుతుంది, ఇటువైపు 5mm, ఇటువైపు 4mm. అంటే ఇలాంటిది ఒక మెజర్మెంట్ అనేది మీరు క్రియేట్ చేసుకున్నారనుకోండి, ఈ మెజర్స్ అనేవి మంచి నీట్గా పెట్టుకొని మన వర్క్ అనేది 100% నీట్గా చేయడానికి అవకాశం ఉంది. దానికోసం నేను ఇండిజైన్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాను. ఇది దీంట్లో ఆల్రెడీ ఉంది, నేను ఒకసారి చూపిస్తాను. ఇది మనం తీసుకున్న బాక్స్ యొక్క విడ్త్ వచ్చేసినప్పుడు ఇది మామూలుగా నేను ఎంత తీసుకున్నాను అని అంటే ఇది 180x220 అనే సైజ్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మామూలుగా మీకు రఫ్గా చెప్తున్నాను. నేను ఇట్లాంటి కార్డ్ అనేది నేను ప్రింట్ చేసి డిజైన్ చేయడం కూడా జరిగింది, ప్రింట్ చేసి ఇవ్వడం కూడా జరిగింది బాక్స్ టైప్ది. చేసిన తర్వాత ఈ చుట్టూ మనకేంటంటే ఒక 5mm అనేది బాక్స్ అనేది ఫోల్డ్ అవుతుంది అనమాట. దీన్ని యాజ్ యూజువల్గా ఇక్కడ 5mm అనేది క్లిక్ చేసి ఇక్కడ పెట్టుకుంటున్నాను. దీన్ని మీరు ఇట్లా కాపీ చేసి పెట్టుకున్నా పర్లేదు. నేను అలా చూపించాలి అని అంటే నాకు టైం అవుతుంది, మళ్ళీ మీకు కూడా ఎక్కువ టైం అవుతుంది ట్యూటోరియల్. దానికోసం నేనేం చేస్తున్నాను అని అంటే అక్కడ ఉన్న వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెడుతూ మీకు చూపిస్తున్నాను. దెన్ దీన్నే ఇప్పుడు నేనేం చేస్తానంటే కాపీ చేసుకొని కింద వైపు కూడా ఉంచుకుంటాను. అంటే బాక్స్కి 4 వైపులా కూడా 5mm బాక్స్ హైట్ అనేది మనకి ఇది రావాలి. దెన్ ఇటు సైడ్ వచ్చేసినప్పుడు కూడా సేమ్ యాజ్గా ఇది ఒకటి తీసుకొచ్చుకుంటున్నాను. ఇది కూడా 5mm ఉంటుంది, అంటే 4 వైపులో కూడా సేమ్ యాజ్ ఉంటుంది. దెన్ ఇటు సైడ్ వచ్చేసినప్పుడు దీన్నే ఇంకో కాపీ చేశాను. దెన్ ఇటువైపు వచ్చేసినప్పుడు ఈ ఫోల్డింగ్లో వెళ్ళాలి. ఫోల్డింగ్లో వెళ్ళడం కోసం ఇక్కడ సేమ్ యాజ్గా ఇక్కడ ఎంత పెట్టుకున్నాను అనేది నేను ఇక్కడ ఎంత పెట్టుకున్నాను అంటే 20mm తీసుకున్నాను. అది 20mm అనేది మెన్షన్ చేసుకుంటున్నాను ఇక్కడ యాజ్ యూజువల్గా. దీనికి ఎక్సెస్ అనమాట. అంటే ఇది ఇక్కడ కాపీ చేసుకుని దీన్నే చేద్దాం, ఈజీ అయిపోద్ది. ఇక్కడ నుంచి ఇటువైపు మనకు ఒక 20mm కావాలి. ఇలా చేయడం కొద్దిగా ఈజీ అయిపోద్ది. అక్కడి నుంచి అది డ్రాగ్ చేయడం కంటే ఇక్కడికి 20mm వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ దీన్ని కూడా ఒకసారి ఇంకో కాపీ తీసుకున్నాను. కాపీ తీసుకున్న తర్వాత ఇటు సైడ్ నుంచి డ్రాగ్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇటు నుంచి మనకి 20mm కావాలని ఇక్కడ వాల్యూ పెట్టుకున్నాను. 20mm అనేది వచ్చింది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత దీని హైట్ అనేది ఎంత ఉందో వెనకదానికి కూడా హైట్ అంతే ఉంటుంది. కాకపోతే పైనది ఇట్లా మూసుకోవడం కోసం కొద్దిగా ఎక్కువ సైజ్ అనేది మెన్షన్ చేస్తాం. దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎంత తీసుకున్నాను అని అంటే సేమ్ యాజ్గా ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇది ఒక 90 తీసుకున్నాను అనమాట. దీన్ని కూడా యాజ్ యూజువల్గా ఒక 90 అనేది క్లిక్ చేస్తాం. ఇక్కడికి వచ్చేసినప్పుడు కింద నుంచి నాకు ఇట్లా పెరగాలన్నది ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ 90 అని మెన్షన్ చేసాం అనుకోండి, పెరిగిపోతుంది. యాజ్ యూజువల్గా ఇక్కడికి వచ్చేసినప్పుడు కాపీ చేసుకుంటా. ఇది వచ్చేసినప్పుడు మనకి ఎంత ఉండిందంటే 160 ఉండింది. 160 అంటే ఇది కాపీ చేసుకున్నాను. దీన్ని యాజ్ యూజువల్గా ఇక్కడ పెట్టుకున్నాను. ఈ కార్నర్లో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 160 అనేది మెన్షన్ చేశాను హైట్. ఈ విధంగా ఒక డై అనేది ప్రిపేర్ అయింది. అంటే ఇది పైనది అంటే ఓపెన్ చేసేది, ఇది లోపల నుంచి కింద నుంచి వచ్చేది, ఇదేమో ఫ్రంట్ సైడ్ కనిపించేది, ఇది సైడ్లలో అంటుకోవడానికి ఈ చిన్న బాక్స్లు అనేవి వచ్చేసినప్పుడు ఇవి ఏంటంటే మనకి ఫోల్డింగ్ అవ్వడానికి, అంటే ఇక్కడ ఒక ఫోల్డ్ ఇక్కడ ఒక ఫోల్డ్ వచ్చేసి ఇది ఒక బాక్స్ లాగా తయారవుతుంది అన్నది దీని మీనింగ్. ఈ విధంగా చేసుకున్న దాన్ని మనం ఇక్కడ యూటిలైజ్ చేసుకుంటాము. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఇలా తీసుకున్నప్పుడు దీని సైజ్ అనేది టోటల్గా ఎంత వచ్చిందో చూసుకోండి. సో ఇక్కడ 230 వచ్చింది, ఇక్కడ 279 అంటే 280 230 ఉండింది. అయితే మనం ఇక్కడికి వచ్చేసినప్పుడు న్యూ ఫైల్ తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా
మనం ఏం చేస్తాము అని అంటే ఇప్పుడు దానికంటే ఒక 3 mm ఎక్సెస్ అనేది తీసుకోండి ఎప్పుడైనా సరే. దాన్ని బ్లీడ్ అంటారు. అదేంటంటే కటింగ్లో పోయేటట్టుగా తీసుకోండి. కానీ ఎగ్జాక్ట్లీ నాకు అలానే కావాలి అలానే తీసుకుంటా అని అంటే మాత్రం దానివల్ల ఏంటది అని అంటే మీరు ప్రింటింగ్ చేసినప్పుడు కటింగ్ అదే డై కటింగ్కి వెళ్ళినప్పుడు దానివల్ల ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను 236 పెట్టాను ఇటువైపు, అంటే అటువైపు ఒక 3 mm, ఇటువైపు ఒక 3 mm, ఇటు ఒక 3 mm, ఇటు 3 mm పెడుతున్నాను. అట్లా ఇక్కడికి వచ్చేసినప్పుడు 486 అనేది మెన్షన్ చేశాను. అంటే ఉండాలి, ఒకవేళ ఉంటే మంచిది. మనకి ఇప్పుడు తక్కువ అయిందనుకోండి, వైట్ కనిపిస్తే చూడడానికి బాగుండదు. ఒకవేళ కొద్దిగా ఎక్కువ ఉందనుకోండి మనకి ప్రాబ్లం లేదు కదా. అది ఈ విధంగా మనం ఏం చేస్తామని అంటే ఇక్కడ డై చేసుకున్నాం కదా, ఈ డైన్ అనేది ఇక్కడ పెట్టుకొని మనం ఏం చేస్తాం, యాజ్ యూజువల్గా దానికి మెజర్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ వాల్యూస్ ప్రకారం మీరు ఇక్కడ ఏం చేస్తారనంటే ఈ వాల్యూస్ ప్రకారం ఇక్కడ ఇవన్నీ ఇట్లా తీసుకోండి అనమాట. దీనికి యాజ్ యూజువల్గా ఇది ఇక్కడ పెట్టుకొని అక్కడ అది ఏ వాల్యూలో వస్తుందో చూసుకొని ఇట్లా మెజర్ వాల్యూస్ అన్ని తీసుకొని ఇట్లా డ్రాగ్ చేసుకోవడం మంచి బెటర్ వన్ అనమాట. మీకు ఆ విధంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత డిజైన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా మనం మెజర్స్ అనేవి పెట్టుకోవడం జరిగింది. అదంతా రికార్డ్ చేస్తే ఇంకా టైం ఎక్కువ అవుతుందని నేను రికార్డ్ చేయకుండా ఇలా చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేసినప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ 5 mm అనేది ఫోల్డింగ్ కోసం ఉపయోగపడుతుంది అన్నది దాని మీనింగ్. దెన్ ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇప్పుడు లోపల డిజైన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఈ డిజైన్ కోసం నేను ఏం చేస్తున్నాను అంటే రెక్టాంగిల్ అనేది తీసుకుంటాను. నేను ఎప్పుడు కూడా డిజైన్ చేసినప్పుడు మోస్ట్లీ రెక్టాంగిల్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. మార్కీ టూల్తో మామూలుగా ఇట్లా కాపీ చేసుకొని దాన్ని కంట్రోల్ N అనేది ప్రెస్ చేసి అలా చేయడానికి నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపాను. మామూలుగా బేసిక్గా నేను ఎప్పుడు చేసినా కానీ వర్క్ అనేది ఈ వేలో చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడికి వచ్చేసినప్పుడు ఒక గ్రేడియంట్ అనేది అప్లై చేస్తున్నాను. దీనికి వచ్చేసి మనం రేడియల్ అనేది తీసుకుంటాము. ఇక్కడ వచ్చేసినప్పుడు ఈ డార్క్ కలర్ అనేది అవుట్ సైడ్ తీసుకున్నాను. దీనికి వచ్చేసినప్పుడు నేను తక్కువ కలర్లో తీసుకున్నాం. కొద్దిగా లైట్గా ఉండేటట్టుగా డిజైన్, మరీ హెవీగా ఉండదు. మీరు ఆల్రెడీ చూస్తూ ఉన్నప్పుడు కార్డులన్నీ కొద్దిగా లైట్గానే ఉంటుంది డిజైన్, మరీ హెవీ డిజైన్ ఉండవు. అట్లనే చేయాలి. అట్లా చేస్తే ఏంటంటే లాంగ్ వ్యూ, అంటే ఎక్కువ రోజులు చూసినా దాన్ని మనకి బోర్ కొట్టడానికి వీలు ఉండదు అనమాట. ఇలా చేసుకున్న తర్వాత బేసిక్గా మనం ఇలా చేసుకున్నాం. దీని తర్వాత నేనేం చేస్తున్నాను అంటే కొన్ని ఇమేజ్లు దీంట్లో ఇట్లే చేశాను, అవన్నీ తీసుకుంటున్నాను. యాజ్ యూజువల్గా ఇక్కడ ఒక ఇమేజ్ అనేది తీసుకున్నాను. దీన్ని యాజ్ యూజువల్గా ఇక్కడ సెట్ చేసుకున్నాను. ఇక్కడ ఈ అలైన్మెంట్కి సంబంధించిన మిడిల్ ఆప్షన్స్ అనేవి మనకి బాగా యూటిలైజ్ అవుతాయి. వీటిని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నాం అనుకోండి, అసలు అంటే చేయడానికి చాలా వర్క్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఒకటి తీసుకున్నాను. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఒక ఇమేజ్ అనేది తీసుకున్నాను. యాజ్ యూజువల్గా ఈ ఇమేజ్ అనేది ఇక్కడ ఉంచాను. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత యాజ్ యూజువల్గా ఈ 2 ఇమేజ్లు అనేవి కూడా నేను ఇక్కడ ఉంచుకోవడం జరుగుతుంది. ఇది ఎప్పుడు కూడా సిమెట్రీ లాగా ఉండేటట్టుగా, అంటే ఇక్కడ నుంచి మనం పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే లెంత్ అనేది మెయింటైన్ చేయండి సమానంగా. దానివల్ల ఏంటది అని అంటే మీకు ఒకటి పక్కకు జరిగింది ఒకటి ఇది జరిగింది అన్న ఫీల్ అనేది ఉండదు. ఇక్కడ మూవ్ చేసుకునేటప్పుడు కానీ ఇవన్నీ సెట్ చేసుకునేటప్పుడు కానీ నీట్గా సెట్ చేసుకున్నాం అనుకోండి, ఈ ప్రాబ్లం అనేది మనకి రావడానికి అవకాశం ఉండదు. చూడడానికి ఏంటంటే అవుట్పుట్లో మంచిగా కనిపిస్తుంది. దాని ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ పేర్లు అనేవి నేను ఆల్రెడీ ఇక్కడ 2 ఉన్నాయి, మళ్ళీ టైప్ చేస్తే లేట్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. వీటిని సెలెక్ట్ చేసుకొని నేను వీటిని కాపీ చేసుకుంటాను ఇక్కడ యాజ్ యూజువల్గా. దెన్ దీని తర్వాతకి వచ్చేసినప్పుడు నేను మొత్తం క్లియర్గా మీకు ఇక్కడ నుంచి ఇది చేసి చూపిస్తాను ప్రతిదీ. ఈ విధంగా మనం ఇది చేసుకోవడం జరుగుతుంది. దీని తర్వాతకి వచ్చేసినప్పుడు మనం ఏం చేసాము అంటే ఇక్కడ ఒక నేమ్స్ అనేవి పెట్టుకోవడం జరిగింది. నేమ్స్ కోసం ఒక బాక్స్ అనేది తీసి ఇక్కడ స్వస్తిక్ సింబల్ అనేది ఇట్లే చేసి ఇది కూడా ఇట్లే చేయడం జరిగింది. దీనికి మంచిగా ఫీల్ రావడం కోసం దీన్ని ఎలా చేశాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. దీనికోసం యాజ్ యూజువల్గా నేను ఏం చేశాను అంటే ఫస్ట్ ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను. క్లియర్గా ప్రతిదీ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ ప్రతి దాంట్లో ఏదో ఒక షార్ట్ కట్ లాంటిది కావడానికి కానీ లేకపోతే సంథింగ్, అంటే మనం రెగ్యులర్గా కొన్ని డిజైన్ చేసేటప్పుడు ఇప్పుడు ఫోటోషాప్ అనేది ఉంది అనుకోండి, మనం దాంట్లో అన్నిటినీ యూటిలైజ్ అనేది మనం చెయ్యము ఎప్పుడు కూడా. ఎంతసేపటికి కొన్ని వాటిని యూటిలైజ్ చేస్తాము. దీనికి గ్రేడియంట్ అనేది అప్లై చేస్తున్నాను. దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ మామూలుగా ఒక కలర్ అనేది డార్క్ కలర్ తీసుకుంటున్నాను. దెన్ యాజ్ యూజువల్గా ఇటు కూడా ఒక డార్క్ కలర్ అనేది తీసుకుంటున్నాను. ఇట్లా కోడ్స్ అనేవి యూజ్ చేయండి. దానివల్ల ఏంటంటే ప్రింటింగ్ మనకి 100% కలర్లన్నీ మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా మంచి అంటే వర్క్కి ఉపయోగపడే థింగ్. ఇది కరెక్ట్గా చేసామనుకోండి వర్క్ అనేది ప్రింటింగ్లో కూడా రావడానికి ఉపయోగపడుతుంది. కాకపోతే అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఫోటోషాప్లో చేసుకున్న డిజైన్లకి 100% కలర్స్ అనేవి రావు. కాకపోతే నా ట్యుటోరియల్లో నేను మామూలుగా కోల్డ్రా సంబంధించిన ట్యుటోరియల్స్ కూడా పెడుతున్నాను. దాంట్లో కూడా ఎలా చేయాలి అనేది చెప్తాను. కోల్డ్రా కానీ అలాంటి సాఫ్ట్వేర్లు యూజ్ చేస్తే ఏంటంటే ప్రింటింగ్ అనేది కూడా ఇంకా మన ఫోటోషాప్ ఫైల్ కంటే కూడా కోల్డ్రా ఫైల్లో ప్రింటింగ్ అనేది ఇంకా చాలా బాగుంటుంది.
దీనికోసం ఒక చిన్న డ్రాప్ షాడో అనేది యాడ్ చేశాను. తర్వాతకి వచ్చేసినప్పుడు ఈ లైన్స్ ఈ స్వస్తిక్ సింబల్ అనేది క్రియేట్ చేశాను. దానికోసం యాజ్ యూజువల్గా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అని అంటే మళ్ళీ కంట్రోల్ ఎన్ న్యూ లేయర్ తీసుకొని ఒక రెక్టాంగిల్ బాక్స్ అనేది తీసుకొని దీని యొక్క స్ట్రోక్ అనేది నిల్ చేసుకున్నాను. గ్రీన్ కలర్ అనేది మెన్షన్ చేసుకున్నాను. అట్ ది సేమ్ టైం లెంత్ అనేది ఎలా ఉండాలి అనేది చూసుకున్నాను. కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసి ఇది మిడిల్కి పెట్టుకున్నాను, అంటే పేజ్కి. ఇది చాలా యూటిలైజ్ అవుతుంది మా మిడిల్ అనేది ఎప్పటికీ కూడా మనకి. అంటే ఈ ఆప్షన్ అనేది చాలా విధాలుగా మంచిగా ఉపయోగపడుతుంది, కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి కానీ మనం. ఎందుకంటే ఇక్కడ ఒక లైన్ క్రియేట్ చేసి దాన్ని డ్రాగ్ చేసి అలా చేయకుండా ఉపయోగపడుతుంది. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే వీటిని ఎక్కువ కాపీలు తీసుకుంటున్నాను. ఇట్లా ఎన్ని కావాలో అన్ని, అంటే మనకి డిజైన్కి కన్వీనియన్సీ ఎక్కడి వరకు వచ్చి ఉంటుందో అక్కడి వరకు ఒక్కొక్క కాపీ తీసుకొని దీన్ని డ్రాగ్ చేయడం జరుగుతుంది. వీటన్నిటిని నేను ఏం చేస్తున్నాను అంటే ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేస్తున్నాను. దానివల్ల ఏంటంటే వాటి జరగడానికి అవకాశం ఉండదు. దెన్ ఇక్కడికి వచ్చేసినప్పుడు నేను ఒక స్వస్తిక్ సింబల్ అనేది యూటిలైజ్ చేశాను. సేమ్ యాజ్గా ఈ స్వస్తిక్ సింబల్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. దెన్ దీన్ని మళ్ళీ సేమ్ యాజ్గా ఇంకో కాపీ అనేది తీసుకొని ఇక్కడ ఉంచేసాను. దెన్ దీని తర్వాత నేను ఇక్కడ ఒక కార్తిక్ అని ఒక నేమ్ అనేది ఇది మామూలుగా రఫ్గా టైప్ చేశాను. ఈ నేమ్స్ అనేవి నేను మామూలుగా ఈ డిజైన్ అనేది ఇప్పుడే చేసి మీకు చూపించాలి అన్నది కాన్సెప్ట్లో చేస్తున్నాను. అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక ఇమేజ్ అనేది నేను యూటిలైజ్ చేశాను. యాజ్ యూజువల్గా ఆ ఇమేజ్ అనేది ఇక్కడ తీసుకున్నాను. దెన్ దీనికి వచ్చేసినప్పుడు ఏంటంటే కింద మనం ఇట్లా నిల్చోబెట్టినట్టుగా క్లియర్గా తెలియాలి అన్న ఉద్దేశంతో దానికి నేనేం చేస్తున్నాను అని అంటే రఫ్గా మామూలుగా ఒక కంట్రోల్ ఎన్ అనేది ప్రెస్ చేశాను. ఇక్కడ బ్లాక్ కలర్ అనేది యూటిలైజ్ చేశాను. బ్రష్ టూల్తో మామూలుగా ఇలా తీసుకోవడం జరిగింది, ఒక రౌండ్ సర్కిల్ అనేది. దాన్ని ఏం చేస్తాను అంటే ఇట్లా కిందకి నొక్కేసాం అనుకోండి, దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ కింద పెట్టుకున్నాం అనుకోండి, చూడడానికి ఏంటంటే అక్కడ ఒక షాడో లాంటిది వస్తుంది. అంటే గ్లాస్ అది ఈ కలుషం అనేది అక్కడ లైవ్లో ఉన్నట్టుగా ఒక ఫీల్ అనేది క్రియేట్ అవుతుంది దానివల్ల. దానికోసం అలా యూటిలైజ్ చేశాను. ఈ విధంగా చేసిద్దాం జరిగింది. దెన్ దీని తర్వాత మనం దాంట్లో చూపించిన విధంగా ఇక్కడ మనం ఎవరికి ఈ కార్డు ఇస్తామనేది ఒక పేరు అనేది, అంటే వాళ్ళ పేర్లు రాయడానికి ఒక బాక్స్ అనేది ఉండింది. ఇది చేయడానికి టైం పడుతుంది. నేను యాజ్ యూజువల్గా దీన్ని అంతా ఇక్కడ చూపిస్తాను ఇప్పుడు. ఎందుకంటే ఇది ఏం లేదు, ఇట్లా ఒక రౌండ్ సర్కిల్ తీసుకోవడం, దానికి కలర్లు అనేది చేంజ్ చేసుకోవడం, ఇక్కడ ఏమేమి ఉందో అనేది చూసుకొని దాని ప్రకారం ఒకసారి నేను ఇవన్నీ సెలెక్ట్ చేస్తున్నాను. యాజ్ యూజువల్గా ఇక్కడ అనేది ఇన్సర్ట్ చేసుకున్నాను నేను. ఇది కూడా మిడిల్లో ఉండేటట్టుగా ప్లాన్ చేసుకున్నాను, ఎందుకంటే ఎవరికి ఇస్తాము అనేది రాయడానికి. దీని తర్వాత దీంట్లో ఏం లేదు, ఒక రెక్టాంగిల్ బాక్స్ అనేది తీసుకొని దీనికి ఒక స్ట్రోక్ అనేది పెట్టాను. దాన్ని ఇంకో కాపీ చేసేసి ఈ వెనక దానికి ఓన్లీ స్ట్రోక్ లేకుండా ఒక ఫిల్ అనేది పెట్టి కొద్దిగా హైట్ అనేది పైకి కిందకి ఇంక్రీజ్ చేయడం వల్ల ఒక డిజైన్ లాగా అవుట్పుట్ రావడం జరిగింది. దెన్ ఇటువైపు వచ్చేసినప్పుడు ఇది ఒక ఆబ్జెక్ట్ మామూలుగా అనుస్క్రిప్ట్ సంబంధించిన క్లిప్ ఆర్ట్స్లో దొరికింది. దాన్ని యూటిలైజ్ చేసుకొని వాడుకున్నాను. ఇక్కడ ఇచ్చినటువంటి గ్రేడియంట్ దీన్ని కాపీ చేశాను, దానివల్ల అది అవ్వడం జరిగింది. దెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆహ్వానించి వాళ్ళ పేర్లు సమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కింద. యాజ్ యూజువల్గా నేను ఇది కూడా ఇక్కడ కాపీ చేస్తున్నాను, ఎందుకంటే ఇవన్నీ టైప్ చేసి మళ్ళీ చూపించాలి అంటే ట్యూటోరియల్ బాగా లెంతీ అవుతుంది. దానికోసమని నేను ఎర్లీగా అవుతుంది అని ఇట్లా చేస్తున్నాను. మళ్ళీ ఇవన్నీ టైప్ చేసి చూపించినా కానీ టైం అనేది టేకింగ్ కదా. ఇది ఈ విధంగా మనం బేసిక్ అనేది క్రియేట్ చేసాం. దీని తర్వాత క్రియేట్ చేయాల్సింది ఒకటి ఏంటంటే త్రూ అవుట్ ఒక కలర్ అనేది తీసుకోవాలి మనం. ఈ కలర్ అనేది తీసుకోవడానికి మెయిన్గా నేనేం చేస్తున్నాను అని అంటే ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసేసి సాలిడ్ కలర్స్ అనేది అప్లై చేస్తున్నాను. అప్లై చేస్తున్నప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మనకి దగ్గరలో ఒక కలర్ అనేది చూజ్ చేసుకుంటాం. అంటే ఇక్కడ తీసుకున్న బ్యాక్గ్రౌండ్కి దానికి డార్క్ కలర్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఇలా తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత నేనేం చేశాను అంటే దీంట్లో ఒక చూపించిన విధంగా ఒక ప్యాటర్న్ అనేది క్రియేట్ చేశాను. ఈ ప్యాటర్న్ అనే దాన్ని యూటిలైజ్ చేసుకోవడం జరిగింది. దీన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ యాజ్ యూజువల్గా ఇక్కడ కాపీ చేసి చూపిస్తున్నాను. ఈ ప్యాటర్న్ ఇట్లా కాపీ చేసుకొని దీన్ని మనం యాజ్ యూజువల్గా ఇక్కడ వాడుకోవడం జరుగుతుంది. బేసిక్గా ఈ ఇమేజ్ అనేది నేను మామూలుగా ఇక్కడ నెట్లో నుంచి తీసుకున్నది. ఇది కూడా ఈ ప్యాటర్న్ ఇమేజ్ అనేది ఈ ఇమేజ్ అనేది తీసుకొని దాన్ని అలా చేయడం జరిగింది. మామూలుగా మీరు అది చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ ఏం లేదు, 4-5 కాపీలని తీసుకొని దాన్ని వరుసగా అక్కడ ఉంచడం జరుగుతుంది, అంతే, ఏముండదు దాంట్లో. మామూలు రాకెట్ సైన్స్ లాంటిది ఏమి ఉండదు దాంట్లో.
ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే ఈ లేయర్ అనేది అంతా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇది ఓన్లీ ఈ బాక్స్లో రావాలని ఇక్కడ క్లిప్పింగ్ మార్క్ చేసుకుంటున్నాను. అంటే ఇది మనకి ఎంత పెద్దగా ఉన్నా కానీ మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఈ బాక్స్ సైజ్ వరకే ఈ డిజైన్ అనేది మనకి కనిపిస్తుంది. ఇది దీని యొక్క ఇది. దెన్ దీని తర్వాత నేనేం చేస్తున్నాను అంటే ఇదే డిజైన్ని ఇంకో కాపీ అనేది తీసుకొని కాకపోతే ఇది అట్లా చేయకుండా దీని ఏం చేస్తున్నాను అంటే ఎన్లార్జ్ చేస్తున్నాను. ఇలా ఎన్లార్జ్ చేసేసి మామూలుగా మనకి బ్యాక్గ్రౌండ్లో కనిపించేలాగా పెట్టుకొని దీన్ని కిందకి తీసుకెళ్ళిపోతున్నాను లేయరు యాజ్ యూజువల్గా ఇలా. అంటే ఈ విధంగా చూడడానికి చూసారు ఇందాకంత వైట్ కలర్ లాగా అనిపించింది. జస్ట్ చిన్న ఈ ప్యాటర్న్ అనేది చేంజ్ చేయడం వల్ల దీని యొక్క మనకి మొత్తం మారిపోయింది లుక్ అంతా. ఈ విధంగా మా వాళ్ళ ఇట్లా వాళ్ళ ఇంటి పేరు పెళ్లి పిలుపు అని ఉంటుంది. ఇక్కడ వాళ్ళ పేర్లు ఉంటాయి. దాన్ని ఇక్కడ ఆహ్వానించే వాళ్ళ పేర్లు ఉంటాయి, ఇక్కడ ఆహ్వానించే వాళ్ళ పేర్లు ఉంటాయి. ఇది మనం ఈ కార్డు ఎవరికి ఇస్తున్నా ఉన్న వాళ్ళ పేర్లు ఉంటాయి. ఈ విధంగా ఒక కార్డు అనేది క్రియేట్ అయింది. దీని తర్వాత దీనికి చిన్న డిజైన్ చేసి ఇంకొద్దిగా దీని ఎలివేషన్ అనేది క్రియేట్ చేయొచ్చు. దెన్ దీనికోసం ఎలివేషన్ క్రియేట్ చేయడం కోసం నేను ఏం చేస్తాను అంటే ఈ నేమ్ అనేది తీసుకుంటున్నాను. దెన్ ఈ లేయరు ప్లస్ ఈ లేయర్కి మనం ఇక్కడ ఇచ్చినటువంటి డ్రాప్ షాడో, దెన్ ఈ పేరు దీన్ని ఏం చేస్తున్నాను అంటే ఇంకో కాపీ అనేది తీసుకొని యాజ్ యూజువల్గా ఇక్కడ ఉంచుకుంటున్నాను. అంటే ఇది మనం కార్డు ఇస్తున్నప్పుడు వెనక నుంచి వాళ్ళు ఓపెన్ చూసుకోవడానికి ఇది ఉపయోగపడుద్ది అనమాట. ఇట్లా ఇదేమో ఇక్కడికి వచ్చినప్పుడు రివర్స్ అయిపోద్ది. దీని తర్వాత నేనేం చేస్తున్నాను అంటే దీని తర్వాత ఇది కొద్దిగా నాకు కనిపించట్లేదు అనిపించింది. దానికోసం నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ కలర్ అనేది తీసుకున్నాను. మళ్ళీ యాజ్ యూజువల్గా ఒక బ్రష్ టూల్ అనేది తీసుకొని నేను ఇక్కడ ఇది స్ప్రే చేయడం జరిగింది. అంటే ఇక్కడ వరకు కొద్దిగా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే మన డిజైన్ అనేది మన పేర్లు అనే కానీ డిజైన్ కానీ కొద్దిగా బయటకు వస్తుంది. ఆ తర్వాత దీనికి ఏం చేస్తున్నాను అంటే నేను కలర్ అనేది కూడా ఏం చేస్తున్నాను అంటే దీంట్లో ఉన్న డార్క్ అనేది తీసుకుంటాను. డార్క్ అనేది తీసుకొని దీనికి ఒక చిన్న స్ట్రోక్ లాంటిది యాడ్ చేస్తాను. చూసారుగా అది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను అని అంటే ఇక్కడ ఒక బంధుమిత్రుల అభినందనలతో ప్లస్ ఒక చిన్నది వెడ్డింగ్ సంబంధించిన ఇమేజ్ అనేది యాడ్ చేద్దాం అనుకున్నాను. దానికోసం యాజ్ యూజువల్గా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఇమేజ్ అనేది నేను తీసుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఒక ఇమేజ్ అనేది నేను యూటిలైజ్ చేయడం జరిగింది. ఈ రెండు కూడా మళ్ళీ దీనికి సేమ్ యాజ్గా ఇది కూడా ఆపోజిట్లో ఉంటుంది అన్నమాట. ఇది కూడా దీనికి ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ చేసుకున్నాను. యాజ్ యూజువల్గా ఇది మనకి ఏ లొకేషన్లో ఉండాలో చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే పైన కొద్దిగా కట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఒక 3 mm మనం యూటిలైజ్ చేసుకొని ఇక్కడ కిందకి పెట్టుకోవడానికి ట్రై చేయండి. యాజ్ యూజువల్గా ఇక్కడ పైన చేసుకునేటప్పుడు కూడా అలాంటి ప్లానే చేసుకోవాలి. దెన్ తర్వాత నేను ఏం చేశాను అని అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏమో బ్రష్ టూల్తో చేశాను. ఈ ఇమేజ్కి వచ్చేసినప్పుడు నేను ఏం చేశాను అని అంటే ఈ ఇమేజ్కి మామూలుగా డైరెక్ట్గా అవుటర్ గ్లో అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. అవుటర్ గ్లో అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని దీనికి ఇక్కడ క్లిక్ చేసి ఈ కలర్ అనేది క్లిక్ చేసుకున్నాం అనుకోండి. దెన్ కొద్దిగా డార్క్ సంథింగ్ చూడడానికి ఏంటంటే కొద్దిగా డిఫరెంట్గా అంటే రెగ్యులర్గా అదే కలర్లో మిక్స్ అయింది అనుకో అంత కనిపించడానికి అవకాశం ఉండదు దానికోసం యాజ్ యూజువల్గా ఇక్కడ చేశాను. చూసారా ఎలా వచ్చిందో? అంటే చూడడానికి ఇలా మంచిగా ఉంటుంది అని అర్థం. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ డిజైన్లో మనం ఏమేమి చేసామో అవన్నీ కూడా ఇక్కడ ఎలా క్రియేట్ చేస్తాం అనేది క్లియర్గా మనం ఈ ట్యూటోరియల్లో నేర్చుకోవడం జరిగింది. ఈ విధంగా మనం ఒక వెడ్డింగ్ కార్డుకి సంబంధించింది మల్టీ కలర్లో ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్ యూటిలైజ్ చేస్తే ఎలా చేస్తాము అనేది క్లియర్గా నేర్చుకోవడం జరిగింది. ఈ విధంగా చేయడం జరిగింది. దెన్ ఈ ట్యూటోరియల్లో మనం వచ్చేసినప్పుడు ఏం నేర్చుకున్నాం, ఒక కవర్ అనేది క్రియేట్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ ఇట్లా మనం ఈ బాక్స్కి ఫోల్డింగ్స్ లాంటిది కూడా వస్తే ఎలా చేస్తాము అనేది క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది నేర్చుకోవడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ట్యూటోరియల్లో ఈ కవర్లో ఇప్పుడు కవర్ అనేది క్రియేట్ చేసాము. దీంట్లో ఇన్నర్ కార్డ్ అనేది ఒక డిజైన్ అనేది క్రియేట్ చేస్తే మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా చేస్తాము అనేది నేర్చుకోవడం జరుగుతుంది. ఈ ట్యూటోరియల్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ తదుపరి ట్యూటోరియల్లో మీ ముందుంటా. మీ వాసు. ధన్యవాదములు.